జ్యోతిష్యం ఈ పదం వినగానే మనలో చాలామందికి రకరకాల ఆలోచనలు వస్తాయి కదా. కొందరికి ఇదొక అద్భుతమైన శాస్త్రం, మరికొందరికేమో ఇదంతా కేవలం నమ్మకమనిపిస్తుంది. అసలు మానవత్వం మొదలైనప్పట్నుంచి ఈ విషయంపై ఆసక్తి, అలాగే వివాదం రెండూ నడుస్తూనే ఉన్నాయి. మరి దీని వెనుక ఉన్న అసలుద్దేశమేంటి? చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదేనేమో. జ్యోతిష్యమంటే మన భవిష్యత్తును ముందుగానే చెప్పేసే ఒక టూలా? మన జీవితంలో ప్రతిదీ ముందే రాసిపెట్టి ఉంటుందా? ఇది చాలా సాధారణమైన ఆలోచనే. అయితే మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఈ మూల గ్రంథం మనకో సరికొత్త కోణాన్ని చూపిస్తోంది. ఈ మూల గ్రంథంలోని ఒక్క ఆలోచన ఈ విషయాన్ని అద్భుతంగా వివరిస్తుంది. జ్యోతిష్యం మన విధిని నిర్దేశించేది కాదట, అదొక గదిలోని దీపంలాంటిదట. చూసారా, ఈ ఒక్క మాటతో మొత్తం దృక్కోణమే మారిపోతోంది. ఇది ఫ్యూచర్ చెప్పడం గురించి కాదు, మనలో ఇప్పటికీ ఉన్నదాన్ని స్పష్టంగా చూడటం గురించి. సరే, ఈ గదిలోని దీపం అనే పోలికనే ఇంకొంచెం వివరంగా చూద్దాం. ఒక చీకటి గదిలో ఉన్నామనుకోండి, దీపం వెలిగిస్తే ఏమవుతుంది? అక్కడ ఏ వస్తువులున్నాయో మనకు క్లియర్గా కనిపిస్తుంది, తడబడకుండా నడవగలుగుతాం. అంతేగాని ఆ దీపం కొత్తగా ఏ వస్తువుని తీసుకురాదు, ఉన్నదాన్ని తీసేయదు. జ్యోతిష్యం కూడా సరిగ్గా ఇంతేనట. అది మన జీవితంలోకి కొత్తగా ఏమీ తీసుకురాదు, ఉన్నదాన్ని తీసివేయదు. మనలో ఏముందో, మనం దేనికోసం పుట్టామో చూపిస్తుంది, అంతే. అయితే దీని వెనక ఉన్న అసలు సూత్రం ఏంటి? అదే అనురూప్యత నియమం. సింపుల్గా చెప్పాలంటే, పైన ఎలా ఉందో కింద కూడా అలానే ఉంది అని. అంటే ఎలాగంటే, ఓ చిన్న మర్రి విత్తనాన్ని తీసుకోండి. ఆ చిన్న విత్తనంలోనే కదా ఓ పెద్ద మహావృక్షమయ్యే శక్తి మొత్తం దాగి ఉంటుంది. అలాగే ఈ విశ్వమంతా ఓ పెద్ద చెట్టు అయితే, మనమంతా ఆ చెట్టుకి సంబంధించిన విత్తనాలమన్నమాట. స్థూల విశ్వానికి, సూక్ష్మరూపమైన మనకు మధ్య ఉన్న సంబంధం ఇదే. సరే, ఈ ఆలోచనా విధానం గ్రహాలతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా ఎలా మార్చేస్తుందో తెలుసా? అదే ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనమేమనుకుంటాం, గ్రహాలు మన విధిని శాసించే క్రూరమైన యజమానులు అని. కాని ఈ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే అవి మన యజమానులు కాదు, మనకు హెల్ప్ చేసేవాళ్లు, మన పరిణామ మార్గాన్ని చూపించే సూచికలు. మన జీవితం యొక్క అసలు ఉద్దేశమేంటో అవి మనకు సూచిస్తాయన్నమాట. ఇక్కడే ఉంది అసలైన కీలకమైన విషయం. జ్యోతిష్యం మనకందించే రహస్యం ఇదే. చూడండి, మనం గ్రహాల స్థానాలను మార్చలేం, అది నిజమే. కాని మన స్పందనను, మన చైతన్యాన్ని మార్చుకోగలం. మనం గ్రహాల ప్రభావానికి బాధితులుగా ఉండిపోనక్కర్లేదు, వాటితో కలిసి పనిచేయవచ్చు. మన చైతన్యం పెరిగే కొద్దీ గ్రహాలతో మన బంధం కూడా మారుతూ వస్తుంది. ఈ ప్రయాణం ఓ 4 విభిన్న దశల్లో జరుగుతుందని ఈ గ్రంథం చెప్తోంది. ఈ 4 దశలను మన పరిణామ ప్రయాణంగా చూడొచ్చు. అవేంటంటే, మొదటిది వ్యక్తిగత స్థాయి, తరువాత వ్యక్తిత్వ స్థాయి, ఆపైన సంకల్పస్థాయి, ఇక చివరిగా ఆత్మచైతన్య స్థాయి. ఈ 4 దశలలో మనం ఎదుగుతున్నప్పుడు గ్రహాలు కూడా మనతో ప్రవర్తించే తీరు మారుతుంది. మొదటి దశలో మన చైతన్యం చాలా ఇరుక్కుగా ఉంటుంది. మనం మన శరీరం అనే ఓ జైలులో ఖైదీల్లాగా ఉంటాం. మన ఇష్టాలు, అయిష్టాలు, మన ఎమోషన్స్ అవే మనల్ని పరిపాలిస్తాయి. మరి అప్పుడు గ్రహాలేం చేస్తాయి? అచ్చం జైలు వార్డన్లలాగా పనిచేస్తాయట. మనల్ని మన నుంచే కాపాడటానికి కఠినమైన రూల్స్ పెడతాయి. ఇక రెండో దశకొచ్చేసరికి మన ఆలోచన కొంచెం విశాలమవుతుంది. మనలాగే ఇతరులకు కూడా కొన్ని హక్కులు, అవసరాలు ఉంటాయని గుర్తిస్తాం. కాని ఇంక మన భయాలకి, మన కాంప్లెక్స్లకి బందీలుగానే ఉంటాం. ఈ స్టేజ్లో గ్రహాలు మనకు టీచర్లలాగా ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఆగాలో పాఠాలు నేర్పిస్తాయట. ఇక మూడో దశ, ఇక్కడ అసలైన మార్పు మొదలవుతోంది. మంచి విషయాల గురించి ఆలోచించడమే కాదు, వాటిని ఆచరణలో పెట్టడం మొదలుపెడతాం. అప్పుడు గ్రహాలు కూడా తమ పద్ధతిని మార్చుకుంటాయట. ఒక నమ్మకమైన గైడ్లాగా మనకు సలహాలివ్వడం మొదలుపెడతాయి. చివరిది, అత్యున్నతమైనది, ఆత్మ చైతన్య స్థాయి. ఇక్కడ మనం ఇవ్వడంలో, సేవ చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటాం. నాది అనే ప్రతిదాన్ని వదిలేయడానికి సిద్ధపడతాం. అప్పుడు గ్రహాలు మనకు నిజమైన సహాయకులుగా మారిపోతాయి. మనం చేసే మంచి పనికి అవకాశాలను అవే మన దగ్గరికి తీసుకొస్తాయి. సరే, ఇదంతా బాగుంది. మరి జాతకంలో ఉండే చెడు గ్రహాల గురించేంటి?
ఈ ఆలోచన కొంచెం ఆశ్చర్యపరచొచ్చు. అవేంటంటే, మన జాతకంలో కష్టంగా కనిపించే గ్రహస్థానాలు నిజానికి శాపాలు కాదట, అవి మనం ఎదగడానికి గొప్ప అవకాశాలట. నమ్మశక్యంగా లేదా? చరిత్రలో గొప్ప గొప్ప నాయకుల జాతకాలు చూస్తే వాటిలో ఇలాంటి చెడు గ్రహస్థానాలు అని పిలవబడేవి చాలానే ఉంటాయట. అంటే విషయమేంటన్మాట? ఈ సవాలుతో కూడిన స్థానాలు వైఫల్యానికి కాదు, గొప్పతనానికి దారితీయొచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. సూర్యుడికి శనికి మధ్య ఒక కష్టమైన కోణం ఉందనుకోండి. తక్కువ చైతన్య స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడంటే, ఎవరితోనూ కలవలేడు, తన క్రూరత్వాన్ని పవిత్రత అంటాడు, తన ద్వేషానికి తత్వశాస్త్రం అని పేరు పెట్టుకుంటాడు. వాళ్లకి జీవితం ఓ పెద్ద భారంలా అనిపిస్తుంది. ఇప్పుడు అదే గ్రహస్థానం, కాని చైతన్యం పెరిగిన వ్యక్తి ఎలా స్పందిస్తాడో చూడండి. తన ఆనందం తన చేతుల్లోనే ఉందని తెలుసుకుంటాడు. అదే సవాలును తన బలంగా మార్చుకుంటాడు. ఆ ఒత్తిడి, ఆ సంఘర్షణే తనకు నాయకత్వం వహించే శక్తిని, మానవాళికి సేవ చేసే బలాన్నిస్తుంది. అంటే ప్రాబ్లం గ్రహస్థానంలో లేదు, మన స్పందనలోనే ఉంది. కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్యమనేది ఏదో తెలుసుకుని పక్కన పెట్టేసే విషయాల సమాహారం కాదు. అది మనం ఆచరించాల్సిన ఒక కార్యాచరణ మార్గం. మనం నిగూఢ శాస్త్రం లేదా ఒకల్టిజం అనగానే ఏవేవో మాయలు మంత్రాలు ఊహించేసుకుంటాం. కాని ఇక్కడ దాని అర్థం చాలా సింపుల్. నిగూఢ శాస్త్రం అంటే మరేదో కాదు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఆచరించడం. దీన్నే క్రియాయోగా అని కూడా అంటారు. అంటే సింపుల్గా తెలిసింది చేయడం. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే, జ్యోతిష్యం కేవలం భవిష్యత్తుని తెలుసుకోవడానికి కాదు, ఇది మనల్ని మనం చురుకుగా మార్చుకోవడానికి, ఒక స్పష్టమైన ఉద్దేశ్యంతో జీవించడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనం. మనం మొదలుపెట్టిన రూపకంతోనే ముగిద్దాం. జ్యోతిష్యమనేది నిజంగా ఒక దీపమే అయితే, ఎవరి జీవితంలో అయినా సరే ఇప్పుడు ఏ భాగానికి వెలుగు ఎక్కువగా అవసరమనిపిస్తోంది? ఏ విషయాన్ని మరింత స్పష్టంగా చూసుకోవాలని కోరుకుంటారు? ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం.